చంద్రబాబు నాయుడు బిల్లీరావు కేసు ఏదైతే ఐఎన్జీ అనే జాతీయ సంస్థతో ఒప్పందం కుదిరింది, వాళ్ళ క్రీడా ప్రాంగణాలు ఇస్తున్నాం, అలాగే 850 ఎకరాలు ఇస్తున్నామని చెప్తూ చివరికి ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చేలోపు కూడా ఆ భూములు కట్టబెట్టేసినటువంటి వైనం. ఆ బిల్లీరావు తర్వాత టీవీ9 స్టింగ్ ఆపరేషన్లో అప్పుడు ఏం జరిగిందంతా కూడా చెప్పుకొచ్చాడు. అది ఒక అతిపెద్దదైనట్టు కుంభకోణం బయటపడింది. అప్పుడు టోటల్గా సీన్ చేస్తే ఇప్పుడు ఆ బిల్లీరావుకి సంబంధించినటువంటి వ్యవహారం కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు దాన్ని కొట్టేస్తూ సిబిఐ విచారణకి ఆదేశిస్తారా, మీరు నన్ను సిబిఐ విచారణ మీరు కోరతారా సెంట్రల్ని ఈ విషయంలో, లేకపోతే మేము ఆదేశించమంటారా అని అడిగింది. సిబిఐ విచారణ అన్నటువంటిది ఇప్పుడు రేవంత్ చంద్రబాబు మీద వేస్తారా, చంద్రబాబు నాయుడు మీదన రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశిస్తారా, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది చేయమని చెప్పేసి, మరి చేస్తారా, తన గురువు గారి మీదన విచారణకు ఆదేశిస్తారా, చూడాలా.